హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో లైవ్ ట్రేడింగ్ సెటప్ చూడబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. గో చాటింగ్ మార్కెట్లో బయర్స్ ఎక్కడున్నారు, మార్కెట్లో సెల్లర్స్ ఎక్కడున్నారు, లైవ్ డేటాతో తెలుసుకోవచ్చు అని మనం ప్రీవియస్ ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో సో చాలామంది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి సార్ లైవ్ మార్కెట్లో ఒకసారి చేసి చూపెట్టండి ఏ విధంగానో అని కామెంట్ చేశారు. ఈ వీడియోలో వచ్చేసరికి నేను లైవ్ మార్కెట్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలు చూపెట్టబోతున్నాను. మనం ఎలా అనలైజ్ చేయాలి వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇండికేటర్స్తో. సో అడ్వాన్స్ ఇండికేటర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవి లాగింగ్ ఇండికేటర్స్ కాదు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి లీడింగ్ ఇండికేటర్స్. అంటే మనకి టిక్ బై టిక్, ఆర్డర్ బై ఆర్డర్, మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేస్తూ మనం టిక్ బై టిక్ ఎట్లా అంటే జనరల్గా లాగింగ్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ, మ్యాక్డీ ఇవి కొన్ని లాగింగ్ ఇండికేటర్స్ అంటారుగా. వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే డేటా, మనకు లైవ్ డేటా చూపెడుతుంది అనమాట. బయర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో, సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో క్లియర్గా దాని బేస్డ్ మీద మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్ ఏదైనా క్లియర్ డేటాతో మనం తీసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా మీకు డేటా కనపడుతుంది ఫ్రెండ్స్. మీకు స్క్రీన్లో క్లియర్గా మనం డిసిషన్ తీసుకోవడానికి అనేది క్లియర్గా చూపెడుతుంది. అటువంటి లైవ్ ఇండికేటర్స్, లైవ్ అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ గో చాటింగ్ వాళ్ళు వచ్చేసరికి ఈ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వీళ్ళు మంత్లీ అరౌండ్ 1000 రూపీస్ దాకా సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంత హ్యూజ్ డేటా కలెక్షన్ చేసుకుని మనకి ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇండికేటర్స్ మనకు ఏ ఇతర బ్రోకరేజ్ సంస్థలు, అంటే మీరు జనరల్గా ట్రేడ్ చేసే ఎంజిల్ వైన్ అయినా ఉండొచ్చు, జీరోదార్, ఫైర్స్, ఏదైనా బ్రోకర్ వాళ్ళు వచ్చేసరికి ఇటువంటి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయవు ఫ్రెండ్స్. జస్ట్ బేసిక్ ఇండికేటర్స్ ఉంటాయి, ఆర్ఎస్ఐ, మ్యాక్డీ ఇటువంటి ఇండికేటర్స్ ఉంటాయి. బట్ వీళ్ళు వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. కొత్త వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ మన వీడియోస్ చూసి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కొత్త వచ్చే వాళ్ళ గురించి మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మీకు అరౌండ్ 1000 రూపీస్ అని చెప్పాను కదా. కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు గో చాటింగ్ యొక్క ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడేది. లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ మెయిల్ ఐడితో. సో కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి ఈ లింక్ త్రూ ఓపెన్ చేసుకున్న వారికి. సో ఈరోజు మన అడ్వాన్స్ ఇండికేటర్స్లోకి వెళ్దాం. సో మనకి ఇలా గో చాటింగ్ మీరు లాగిన్ అవ్వగానే పేజ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ క్లిక్ చేస్తే మనకు చార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఆప్షన్ డెస్క్ క్లిక్ చేయగానే ఇలా చార్ట్ ఓపెన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఇండికేటర్స్, మన అడ్వాన్స్ ఇండికేటర్స్ ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను. ఒకసారి అన్నీ డిలీట్ చేసి ఎలా యాడ్ చేసుకోవాలి. చాలామంది ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్, సెటప్ నేను ఏ విధంగా చేసుకుంటున్నాను. చాలామంది ఫ్రెండ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి సెటప్ చేస్తాను, అన్నీ డిలీట్ చేసి. ఓకేనా, అన్నీ డిలీట్ చేస్తున్నాను. అన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి సెట్ చేసి చూపెడతాను. సో చాలామంది ఫ్రెండ్స్ ఇది అర్థమవుతలేదు. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ సెట్టింగ్, మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ప్లేన్ చార్ట్, నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ ఇప్పుడు లైవ్ మార్కెట్లో రన్ అవుతుంది. నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ లైవ్ మార్కెట్ చూడండి రన్ అవుతుంది. సో ఇక్కడ ఇండికేటర్ వచ్చేసరికి ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో చాలామంది ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్స్లో ఇక్కడ ఉంది అనుకుంటున్నారు. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు కింద స్క్రీన్ కింద ఇక్కడ 1 క్లిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి, ఎనేబుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో ఇవేంటంటే మనకి ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, ఈ గ్రీన్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. ఈ ఫస్ట్ నేను వచ్చేసరికి సెట్టింగ్స్లో ఈ నెంబర్స్ తీసేస్తాను. షో లేబుల్స్ తీసేసాను. ఇక్కడ చూడండి, సింపుల్గా అర్థం చేసుకోండి. ఈ గ్రీన్ అంతా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్. ఈ గ్రీన్ అంతా మార్కెట్ సెల్లర్స్, ఈ రెడ్ అనేది మార్కెట్ బయర్స్. సో ఇక్కడ మనకి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారంటే ఏమవుతుంది, జనరల్గా మార్కెట్ ఆటోమేటిక్గా డౌన్ కింద పడిపోతుంది. మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. సింపుల్ ఈ డేటాతో మీకు ఒకసారి ఇక్కడ గమనించండి. మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. ఇక్కడ గమనిస్తే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ సెల్లర్స్ కంటే. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూడండి 24,200 దగ్గర, ఇక్కడ నుంచి అంటే కంపేర్ చేసుకోండి. ఇక్కడ డేటా కనపడుతుందిగా, మనకి మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వచ్చింది,
ఇక్కడ చూడండి క్లియర్గా మార్కెట్ ఇక్కడ కూడా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు బయర్స్ కంటే, బట్ ఈ ఏరియాలో కూడా మనకు తెలుస్తుంది, బట్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పైకి వెళ్తున్నా కొద్దీ స్ట్రైక్ ప్రైస్ పైకి వెళ్తున్నా కొద్దీ మార్కెట్ బయర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు. సో ఎనీ టైం ఈ లెవెల్ వరకు వస్తే రివర్సల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఫ్రెండ్స్. మనం చూద్దాం 24,600 క్లియర్గా మనకి రెసిస్టెన్స్ జోన్ లాగా కనపడుతుంది, అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. సో ఇది కూడా లైవ్ డేటా. మీరు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీద మీరు షో లేబుల్స్ అని పెట్టుకుంటే మీకు ఇక్కడ ఫిగర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లైవ్లో మీకు చెక్ చేసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ ఇంక్రీజ్ అవ్వడం అనేది లైవ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, అంటే మార్కెట్ బయ్యర్స్ తగ్గిపోయినారు, మార్కెట్ సెల్లర్స్ పెరుగుతున్నారు. సో క్లియర్గా మనకు లైవ్లో ఇది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దాకా వెళ్ళి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అయితే కనపడుతుంది. ఈ జోన్లో మార్కెట్ బయ్యర్స్ అయితే లేరు. సో ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు లైవ్ మార్కెట్లో హెల్ప్ చేస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీన్గా కనపడేదంతా మార్కెట్ సెల్లర్సు, ఈ రెడ్గా కనపడేదంతా మార్కెట్ బయర్స్. ఇది ఒక ఇండికేటర్. ఇది కాకుండా మనం ఇంకొక ఇండికేటర్ ఏంటంటే మార్కెట్ ప్రొఫైల్ అని అడ్వాన్స్. అది కూడా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఆర్డర్ ఫ్లోలోకి వెళ్తే ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉందిగా, ఇక్కడ వెళ్ళి మార్కెట్ ప్రొఫైల్, సింపుల్ మార్కెట్ ప్రొఫైల్ యాడ్ చేశాను. సో బై డిఫాల్ట్ సెట్టింగ్ చేస్తాను రీసెట్ డిఫాల్ట్. సో రీసెట్ డిఫాల్ట్ మార్కెట్ ప్రొఫైల్ క్లిక్ చేయగానే చూడండి. సో ఈ మార్కెట్ ప్రొఫైల్ ఏం లేదు ఫ్రెండ్స్, స్పెసిఫిక్ ఇక్కడ రెడ్ లైన్ కనపడుతుంది కదా, ఇక్కడ మార్కెట్ ఇది రెడ్ లైన్ ఉంది కదా, ఇది హై వాల్యూమ్ ఏరియా, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, వాల్యూ ఏరియా హై, అంటే వాల్యూమ్ ఏరియా హై అని చెప్పొచ్చు. ఈ స్పెసిఫిక్ జోన్లో మనకి ఇది హై పాయింట్, అంటే ఇక్కడ ఇది వాల్యూ ఏరియా లో అంటారు. ఈ లైన్, ఈ గ్రీన్ లైన్ కనపడేదాన్ని వాల్యూ ఏరియా హై అంటారు, ఈ రెడ్ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఈ స్పెసిఫిక్ రెడ్ లైన్ దగ్గర, అంటే వాల్యూమ్ ఏరియా ఈ స్పెసిఫిక్లో హై వాల్యూమ్స్ ఉన్నాయి. అది బయ్యర్ వాల్యూమ్స్ అయినా ఉండొచ్చు, సెల్లర్ వాల్యూమ్స్ అయినా ఉండొచ్చు. ఈ స్పెసిఫిక్ జోన్లో మనకు క్లియర్గా చూడండి సెల్లర్ వాల్యూమ్స్ ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. అందుకే ఇక్కడ నుంచి పడిపోయింది. ఓకేనా, ఇక్కడ నుంచి పడిపోయింది మార్కెట్. ఓకేనా, ఇక్కడ నుంచి పడిపోయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేది ఏం లేదు, అందుకే మనం ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యి ఇక్కడ వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందని చెప్పానా, చూడండి లైవ్లో మీకు చెప్పానా, ఇక్కడ క్లియర్గా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. మీకు ఏం చెప్పాను ఇంతకుముందే, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ తీసుకుంది, వాల్యూ ఏరియా హై, ఇక్కడ కూడా వాల్యూమ్స్ లేవు ఇక, అందుకే ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. చూడండి గమనిస్తే క్యాండిల్, మనం ఏమనుకున్నాం మార్కెట్ బయర్స్ ఇక్కడ నుంచి పుష్ చేశారు. మీకు క్లియర్గా ఈ జోన్లో మార్కెట్ బయర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ బయర్స్ లేరు, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అండ్ ఆల్సో వాల్యూమ్స్ కూడా లేవు. అందుకే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా లైవ్లో అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే మనకి మార్కెట్ ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ పొజిషన్ తీసుకోవద్దని. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా పడిపోయింది, ఈ ఏరియాలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఇక్కడ పడిపోయింది. అంటే క్లియర్గా మనకేం తెలుస్తుంది, ఇక్కడ హై వాల్యూమ్స్ ఉన్నాయి, సెల్లర్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు మీకు క్లియర్గా తెలుస్తుంది. లైవ్ డేటాలో కనపడుతుంది ఫ్రెండ్స్ ఇదంతా. దీనికి ఇంకొక ఇండికేటర్, జనరల్ ఇండికేటర్ వచ్చేసరికి మీకు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వచ్చేసరికి మీరు మీకు ఒకసారి సెట్టింగ్స్ చెప్తాను. 5 10 సెట్ చేసుకోండి. విండో సైజ్ మల్టిప్లైర్ 1. సో ఒక జనరల్ ఇండికేటర్. సో మనకి ఇక్కడ ఇది ఎందుకు ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఎందుకంటే మనకు క్లియర్గా మార్కెట్ డైరెక్షన్స్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, అంటే ఇక్కడ క్లియర్గా సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. సో నేను పొజిషన్ ఎలా, ఈ వాల్యూమ్ ఏరియా కిందికి వచ్చింది, ఎబో క్లోజ్ అయింది, నాకు సూపర్ ట్రెండ్ ఎబో క్లోజ్ అయింది. సో దీనికంటే ఎబో వెళ్తే నేను క్లియర్గా బై పొజిషన్. సూపర్ ట్రెండ్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మనం సేల్ పొజిషన్ బై పొజిషన్ తీసుకోవడానికి. సో ఈ విధంగా. సో ఇలా మీరు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఆ మార్కెట్ ప్రొఫైల్లో సో ఇదికి పూర్ హై పూలు ఇది ఇక్కడ పెట్టుకుంటే ఇది ఒకటి యాడ్ చేసుకున్నానుకో, మీకు ఇక్కడ ఏంటంటే ఈ జోన్లో చాలా లో ఉందండి, వాల్యూమ్స్ అనేది లో ఉందండి, అందుకే మనకి ఈ జోన్లో క్లియర్గా రివర్సల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ లైవ్ ఇండికేటర్స్ మనకి లైవ్లో చూపెడతాయి అనమాట. చూశారు కదా,
క్లియర్గా ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకో, మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, అందుకే టఫ్ ఫైట్ జరుగుతుంది బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ మధ్యలో లైవ్లో. ఓకేనా, మనకు తెలిసిపోతుంది. మనకు క్లియర్గా డేటా ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా చూపెడుతుంది. అంటే మార్కెట్ క్లియర్గా ఇక్కడ జోన్ ఇంకా పైకి వెళ్తున్నా కొద్ది. మార్కెట్ బయ్యర్సే లేరు, మార్కెట్ సెల్లర్సే ఉన్నారు. క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. సో మళ్ళీ ఇక్కడ టఫ్ ఫైటే జరుగుతుంది. ఈ లెవెల్లో ఈక్వల్ ఉన్నారు. సో అందుకే జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ రివర్సల్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, సో మళ్ళీ రివర్సల్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా మన డేటా, లైవ్ డేటాతో ఇక్కడ మార్కెట్ ప్రొఫైల్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో చూసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఆల్సో దీనికి ఇండికేటర్ మీకు ఆల్రెడీ చూపెట్టాను. అది వచ్చేసరికి వాల్యూమ్స్ ఉండాలి ఫ్రెండ్స్. దీనికైతే స్పాట్ షాట్లో చూపెట్టాను. బట్ ఈ ఇండికేటర్ కూడా ఏంటో మీకు ఒకసారి చూపెడతాను. ఆర్డర్ ఫ్లోలో వచ్చేసరికి బార్ స్టాటిస్టిక్స్, ఇది ఇంకా లైవ్ డేటా, బట్ ఇక్కడ మనకు చూపెట్టదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకంటే మనకు వాల్యూమ్స్ ఉండాలి. ఇప్పుడు మీకు వాల్యూమ్స్, సో చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఇవన్నీ గ్రీన్గా అప్ సైడ్ ట్రెండ్ ఇట్లా గ్రీన్గా ఫామ్ అయితే క్లియర్గా బుల్లిష్ ట్రెండ్ అని. ఇక్కడ కూడా చూడండి, క్లియర్గా బుల్లిష్ ట్రెండ్ చూపెడుతుంది. ఓకేనా, ఇలా ఫామ్ అయింది. ఇది దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. చూడండి డేటా ఇక్కడ చూపెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి. నేను ఏం చెప్పాను, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కదా, రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాల్యూ కూడా తెలుస్తుంది, డెల్టా వాల్యూ. డెల్టా అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. మార్కెట్ బయ్యర్స్ ప్లస్ మార్కెట్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ డెల్టా అంటారు. అది ప్లస్ ఉంటేనేమో పాజిటివ్ డెల్టా అంటే గ్రీన్, మైనస్ ఉంటేనేమో నెగిటివ్ డెల్టా, రెడ్ క్యాండిల్. సో ఇక్కడ సెల్లర్స్ ఈజీగా సెల్లర్స్ పెరుగుతున్నట్టు అంటే క్లియర్గా చూడండి. ఇంకోటి దీని గురించి ఏం చెప్పాను, ఈ గ్రీన్ నుంచి ఇట్లా బ్లూగా ఫామ్ అయిందంటే క్లియర్గా బుల్లిష్ ట్రెండ్ అని. రెడ్ నుంచి పింక్గా కన్వర్ట్ అయితే, ఇగో రెడ్ నుంచి పింక్గా ఇలా కన్వర్ట్ అయ్యి చూడండి ఇక్కడ ఈ ఏరియాలో మీకు తెలుస్తుంది. కావాలంటే ఇక్కడ లైవ్లో క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది నెగిటివ్ ట్రెండ్ అని. సో ఈ విధంగా లైవ్ డేటాతో అనాలిసిస్ చేసుకుని ట్రేడ్ చేసుకొని ఈ 3 ఇండికేటర్స్ సరిపోతాయి. ఇది ఒకటి మార్కెట్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఇది. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ సెల్లర్స్ ఉన్నారని. అందుకే ఇక్కడ జనరల్గా చాలామందికి ఇవేం లేకుండా ట్రేడ్ చేస్తే ఐడియా ఉండదు. ఇవన్నీ పెట్టుకొని చేస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. అంటే గుడ్డిగా ట్రేడ్ చేసే బదులు సో పొజిషన్ తీసుకోవాలా వద్దా, ఎలా ఉంది మార్కెట్ ట్రెండ్ అని తెలుసుకోవడానికి ఈ విధంగా చూడొచ్చు. సో కొందరు ఫ్రెండ్స్ సార్ ఎనీ టైం ఫ్రేమ్ మీరు టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏదైనా టైం ఫ్రేమ్లో టెస్ట్ చేసుకోండి, డేటా చూసుకోండి. ఓకేనా, చూడండి లైవ్లో అడిగారు కదా. సో ఇదన్నమాట సింపుల్గా మార్కెట్ బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ మనకి సపోర్ట్ అంటే మనకి హై వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి ఇదేమో డేటా చూపెడుతుంది. ఓకేనా, ఇలా లైవ్లో టెస్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకోటి 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్తో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ కాకుండా మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు లైవ్ నేను సేల్, ఇప్పుడు నాకు రివర్సల్ అయ్యే అవకాశం ఉందని నేను సేల్ కొడతా, సెల్ మార్కెట్ పేపర్ ట్రేడింగ్ చూడండి. సో ఆర్డర్ పేపర్ ట్రేడ్లో తీసుకుంది. ఓకేనా, పేపర్ ట్రేడ్లో నేను ఆర్డర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను, అయిపోయింది. సో సేల్ లిమిట్ నేను సేల్ కొట్టాను టెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు నా స్ట్రాటజీ లైవ్ మనీతో కాకుండా టెస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా, అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి మన స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, చూడండి నేను సెల్ కొట్టాను, చూసారా మీకు ఇక్కడ సో ఇక్కడ పొజిషన్ తీసుకుంది అకౌంట్స్లో. ఇప్పుడు నేను సెల్ కొట్టాను కదా, ఈ పొజిషన్ ఇక్కడ చూపెడుతుంది ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. స్టేటస్ ఓపెన్ 1 లాట్, ఇంకా పొజిషన్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేశాను. మై పొజిషన్స్ ఇంకా తీసుకోలేదు అది. ఒకవేళ ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేసి మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేద్దాం. ఇది క్లోజ్ చేస్తాను, లిమిట్ ఆర్డర్లో కాకుండా సేల్ మార్కెట్ కొడతాను. రైట్, ట్రేడ్ తీసుకుంది. సెల్ మార్కెట్ ప్రైస్లో సేల్ కొట్టాను కదా. ఇప్పుడు మీకు ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్తే
ఇది క్యాన్సిల్ అయింది, ఇది ఫిల్డ్ అయిపోయింది. అంటే మై పొజిషన్ అంటే టెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను సేల్ కొట్టాను కదా మార్కెట్ ట్రెండ్ బట్టి, అంటే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు నా స్ట్రాటజీస్. జస్ట్ ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ ట్రేడ్ జరుగుతుంది, పేపర్ ట్రేడ్. యావరేజ్ ప్రైస్ ఇక్కడ సేల్ కొట్టాను, అమౌంట్ ఇంత అన్నట్టు కొట్టాను, 190 ట్రేడ్ అవుతుంది ఇది లైవ్లో. ఇలా పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. చాటింగ్లో ఇక్కడ కూడా చూపెడుతుంది. ఇక్కడ లైవ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మై ఆర్డర్స్, ఇది క్లోజ్ చేసి మీ పొజిషన్ ఏడా చూసుకోవాలంటే ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళి మై పొజిషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎంత ప్రాఫిట్ అని. సో ఇలా టెస్ట్ చేసుకోవచ్చు రియల్ మనీతో కాకుండా. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్, ఇలా పేపర్ ట్రేడ్ చేయడానికి ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఇది మాత్రం సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది ఫ్రీగా. సో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేస్తే కొన్ని ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ మంత్లీ మాత్రం 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా మన లైవ్ మార్కెట్లో ఎలా చేయాలో. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఇవి మాన్యువల్ ట్రేడింగ్ అడ్వాన్స్ సెటప్. ఇది కాకుండా మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం. ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ట్రేట్రాన్లో మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్, ఇలా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీ కూడా చేసాం, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఇది క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి ఈ స్ట్రాటజీస్. సో ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్ స్ట్రాటజీస్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇండియన్ మార్కెట్లో మనకి ఆల్గో ట్రేడింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ వచ్చేసరికి అంటే మంత్లీ ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా Angel One 5 years ఎలిజిబుల్. సో మీకు ఏ అకౌంట్ ఉంటే మీరు వాటితో ట్రేడ్ చేయండి. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.